చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ ఎన్నికలు రామకృష్ణ అనుకోవడం నిన్న జగన్ అన్నారు. ఈ రోజు మీరేమంటారు? యాక్చువల్గా సంస్కారం ఉన్నవాడి గురించి మాట్లాడితే మంచిగా ఉంటుందండి. సంస్కారం లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటే కనీసం నెక్స్ట్ జనరేషన్స్ కూడా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా కూడా పెద్దవాళ్ళు ఎవరు ప్రోత్సహించే పరిస్థితులు కనిపించట్లే. నేను నిన్న మొన్నటి వరకు పేర్ని నాని ఇదే పదాలు ఉపయోగించాడు ఒక మీటింగ్లో. ఉపయోగిస్తే నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి తిడతాడేమో, జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి సహించడేమో, తిడతాడేమో, తప్పు అతను మామూలుగా అనేసాడేమో, తప్పు కదా అని అంటాడేమో అని అనుకున్నా. నాకు బుర్ర తక్కువై. కానీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇతను కూడా అదే మాట మాట్లాడతాడు. అంటే ఇదంతా ఒక స్క్రిప్ట్, తాడేపల్లికి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఎవడో రాసిస్తాడేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు స్క్రిప్ట్లు ఏమవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాసిస్తున్నాడా ఈరోజు? అంటే ఒక పేర్ని నాని లాంటి వ్యక్తి మాట్లాడితే ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి అతను ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అంత ఉంటుంది ఇతని వయసు చూస్తే. కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి అన్న పరిస్థితి కూడా అతనికి లేదా? మాకు అర్థం కాదు అదే. ఈరోజు అతను మాట్లాడినట్టు మేము మాట్లాడడానికి 5 నిమిషాలు పట్టదండి. మాకు మాటలు లేక కాదు, మాట్లాడడం చేత కాక కాదు. మాకు సంస్కారం ఉంది. ఒక సీఎం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాలంటే మేము కూడా కొంచెం పరిధులు ఉంటాయి. కానీ 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి, దగ్గర తండ్రి వయసు కన్నా ఇంకా ఎక్కువ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇంచుమించు తండ్రి వయసుతో సమకాలికులు, అటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారేంటి? ఈరోజు చావు పుట్టకలు అనేవి మీరో నేనో చెప్తే వచ్చేది కాదు కదా. అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి. నోటికి వచ్చినట్టు ఎలా పడితే అలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటారు. మరి ఏమనుకోద్ది మాట అంట. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగులు అన్నాడు 30 సంవత్సరాలు నేనే సీఎంని, 30 సంవత్సరాలు నేనే సీఎంని అని. ఏమయ్యారు? 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంతే తెప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేయాల్సింది ఆ భగవంతుడు ప్లస్ ప్రజలు. అది భగవంతుడు ప్రజలు కలిపి నిర్ణయించేది. నువ్వెవరు నిర్ణయించడానికి, నువ్వెవరు చెప్పడానికి? ఈరోజు కృష్ణారామ అనుకున్న వయసులో మాట్లాడుతున్నారు. ఈరోజు బయటికి రమ్మడబ్బా, ఒకసారి బయటకు వచ్చి జనాల్ని చూడండి. ఎప్పుడు చూడు పరదాల మాటలన్నా అలా ఉండిపోవడం కాదు కదా. ఈరోజు బయటకు వచ్చి 24 గంటల్లో సుమారుగా 18 గంటలు అల్లు పెరగకుండా ఈ రాష్ట్రం గురించి కష్టపడతా ఉంటే అటువంటి వ్యక్తిని చూసి చాలామంది మేము నేర్చుకుంటున్నామని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉండి కనీసం దాన్ని అంటే నేర్చుకోవడం నేర్చుకోకపోవడం పక్కన పెడితే అతని గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి, ఇంకా బుద్ధి రాలేదా? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు. చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు, ఆ రోజు టచ్ చేసావు, 11 వేట్లకు దిగిపోయావు. మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నావు. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి అంటే ఇంకా ప్రజలు నిర్ణయించాలి. మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఇలాంటి వాళ్ళు మాట్లాడి పట్టించుకొని మేము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ చెప్తున్నా, సంస్కారం లేనివాడి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజు అతను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడన్న సంగతి అర్థమవుతుంది. పులివెందల్లో ఎప్పుడైతే ఓటమి ముందే స్మెల్ చేసి దానికి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు పులివెందుల ప్రజలు కానీ కడప జిల్లాకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. ఈరోజు పులివెందులకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. అటువంటిది అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు పులివెందుల ప్రజలు పట్టం కట్టారు, తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. దాన్ని ఈరోజు స్వాగతించాల్సిందే. పులివెందుల ప్రజలందరికీ కూడా, పులివెందుల ఒంటిమిట్ట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు విషయం తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు నెలలో ఉంటారో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో బెంగళూరులో 26 రోజులు ఉంటే 4 రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తాడు ఆయన. ఆ 4 రోజులు ఏం చేస్తాడు? గాంజా బ్యాచ్ ఎక్కడుంది, బెట్టింగ్ బ్యాచ్ ఎక్కడుంది, ఎవరు ఎలాగ చంపేయాలి, ఎవరిని ఎలా చచ్చిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేసుకుని వస్తాడు. అసలు ఈ రాజకీయం ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది ఎప్పుడైనా ఒక అవగాహనకు వచ్చాడు ఆయన? అవగాహన లేకుండా మైక్ దొరికింది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడితే ఇలాంటి చర్చలు కనుక సాగిస్తే డైవర్షన్ అవుతుందన్న ఉద్దేశం తప్పించి అంతకుమించి ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. నేనేమంటానంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండి ఇక్కడ మాట్లాడు, ఒక సైద్ధాంతికంగా ఎలా ఉంటే చూడు,
ఒక ఏదైనా ఒక విలువలతో కూడిన ఒక విమర్శలు చేయి, మేము కూడా స్వీకరిస్తాం, మేము కూడా రెక్టిఫై చేసుకుంటాం. అంతే తప్పించి నీకు మైక్ దొరికింది కదా నోటుకు వచ్చినట్టు వయసుతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడి ఎవరు పడితే వాళ్ళ గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎక్కడ ఊరుకుంటాం? వచ్చే 4 ఏళ్ల తర్వాత మీ కాపు తరగతి ఉద్యోగాలు ఉండవని బెదిరిస్తున్నారు. దానికి మీరు స్పందన? ఉద్యోగాలు తీయడానికి ఆయన ఎవడండి? ఆయన కానీ ఉద్యోగం ఇచ్చాడా? వాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు టెస్టులు రాసుకున్నారు, ట్రైనింగ్ అయ్యారు, నిత్యం కాకి చొక్కా వేసుకొని 24 గంటలు రోడ్డు మీద కుటుంబాన్ని కూడా సైతం పక్కన పెట్టి పనిచేస్తున్నారు. వాళ్ళ వర్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళు ఇంతకు ముందు 5 సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థతో ఊడిగం చేయించాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఒక్కడు బయటికి వెళ్ళాలంటే 2000 మంది పోలీసులు, పరదాలు కట్టడానికి పోలీసు, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడానికి పోలీసు, ఆయన ఇంట్లో సెట్టింగ్ వేయడానికి పోలీసు, ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తే పోలీసు, ఆయన ఇంట్లోకి వెళ్తే పోలీసు, ఆఖరికి సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా కూడా పోలీసులు దారి పొడుగునా లేకపోతే సెక్రటేరియట్కి కూడా వెళ్ళలేకపోయేవాడు. కానీ ఈరోజు పోలీసు అలా లేరండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పెర్ఫెక్ట్గా అనకూడదు కానీ గర్వంగా చేస్తున్నారు. కాబట్టి మా డిఎస్పీ డైరెక్ట్గా అన్నాడు ఇది కాకి చొక్కా అని, కాకి డ్రెస్ అని. అది పోలీసుడు పవరు. మీరెవరు తీయడానికి ఉద్యోగాలు? మేడం గారు, మీ ఎంపీ మీ దగ్గర ఉన్నారు, వాళ్ళ ఎంపీ ఏమో రిమాండ్ పోలీసుల్లో ఉన్నారు. ఇంకెలాంటి ఏం చూడవచ్చు ఏదో అంటారు కదా, దాన్ని ఏంటంటే ఇంకా ఉంటాయి చాలా, ఎందుకు లేండి దాని గురించి వదిలేయండి. ఇదొక్క ఎగ్జాంపుల్ చాలదా? పులివెందల్లో ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత ఊర్లో 10,000 ఓట్లున్న జడ్పీటీసీలో 6,000 పైన ఓట్లు ఇంచుమించుగా తెలుగుదేశం పార్టీ ఈరోజు కైవసం చేసుకున్నది అంటే ఇంకా ఏదైనా ఆశ ఉందంటారా వాళ్ళకి? వైఎస్ఆర్సీపీకి ఇంకా వస్తామన్న ఆశ ఏదైనా ఉందంటారా? ఒకటే మనం ఆలోచన చేసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏమండి నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎన్డీఏ కూటమి తరపున మా ప్రజాప్రతినిధులందరూ మీ పని మీరు చేసుకోండి అంటున్నాం. మేము బియాండ్ దట్ లైన్ మీరు ఇలా మాకు ఫేవర్ చేసేయండి, అలా ఫేవర్ చేసేయండి, మీరు పత్రాలు మార్చేయండి, అవినీతి చేసేయండి, అవకతవకలు చేసేయండి అని అదృష్టం కొద్దీ ఎన్డీఏ కూటమిలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కూడా అలా మాట్లాడరు. అందువల్ల మీకు ఒక అర్థం కాని ఏంటంటే ఎన్డీఏ కూటమిలో పనిచేసిన ప్రతి ఏ ఉద్యోగస్తుడు కూడా ఈరోజు వరకు జైలుకి వెళ్ళాలి. అదొక ఎగ్జాంపుల్ చాలదా? అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన అధికారులు జైలుకి వెళ్ళిన దాఖలాలే కదా కనిపిస్తున్నాయి. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన టైంలో ఏ అధికారైనా ఈ రోజు వరకు జైలుకి వెళ్ళారా? ఒకసారి అదొక్కటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అధికారులందరికీ కూడా. కాబట్టి మీరు మీ పని మీరు చేసుకునేటప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారు, ఎవరు అటువంటి భయాలకి లోన్ కావాల్సిన అవసరం లేదు. మేడం నిన్న జరిగిన ప్రెస్ మీట్లో పదే కళ్ళు మూసుకుంటే సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 3.5 సంవత్సరాలు ఉన్నాయి, భయపడకండి మనం అధికారంలోకి వస్తామంటే మరి భయపడకండి అన్న వాళ్ళు పులివెందుల ఎలక్షన్లో ఇన్ని అక్రమాలు జరిగిపోయినాయి అని చెప్పేసి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు బయటకు వచ్చి ఎలక్షన్కి ఇన్ని పోలింగ్ బూతులు కూడా మార్చేశారు అని భయపడని వ్యక్తి దట్టు తన పులివెందల్లోనే పోలింగ్ బూత్ మారిస్తే అతను అంత భయపడవలసిన అవసరం ఏంటి? బయటకు వచ్చి ఏదో మాటలు మాట్లాడటం కాదు. నేను నిజంగా ఆయన కనుక ఈ 1.5 సంవత్సరాల్లో ఏదైనా మంచి విమర్శ చేయటము, ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేసుంటే నిజంగా ఎవరికైనా ఆశ ఉండేది. అటువంటిది ఏమీ లేకుండా ఈ 1.5 సంవత్సరాలు ఏం చేశారో మీరు కూడా చూశారు. ఇంక రాబోయే 3.5 సంవత్సరాలు ఏం జరుగుతుందో కూడా మీకు కూడా తెలుసు. ఆటోమేటిక్గా ప్రజలు ఒకటండి, ఇవన్నీ కాదు, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజలు మమ్మల్ని నమ్మి 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. మేము బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం మాకుంది అన్ని ఆస్పెక్ట్స్లోని. ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఈరోజు ఏపీ నెంబర్ 2 సెకండ్ స్టేజ్లో ఉంది. ఈరోజు మొన్నే సర్వే రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. సో మీకు అబ్జర్వ్ చేస్తే కన్విక్షన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా ఎక్కువగా చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. క్రైమ్ రేట్ కూడా తగ్గింది. మేము ఒక సిస్టమేటిక్ అమరావతి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఒక పక్క పోలవరం రన్నింగ్లోకి వచ్చింది, పూర్తవుతోంది. ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్క పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే పొజిషన్కి వచ్చాము ఈరోజు. సో మా మీద పెట్టిన సూపర్ 6లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒకటి ఈరోజు లాంచ్ చేసుకుంటున్నాం. రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి కూడా మేము లాంచ్ చేసుకుంటున్నాం.
సో మా పని మేము చేసుకుంటున్నాం. మేము ఏదైనా ఆన్సరబుల్ అవ్వాలంటే అది ప్రజలకి మాత్రమే ఆన్సరబుల్. ఎంక్వైరీ జరుగుతుందండి. విత్ ఇన్ 10 daysలో నాకు రిపోర్ట్ వస్తుంది. 10 days అయిపోతుంది. లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి టచ్ చేశారు అంటే మీ అధినేతని టచ్ చేశారని అన్నారు. మరి ఈ గవర్నమెంట్లో మీరెవరిని టచ్ చేస్తారు? మేము ఒకటి చెప్తున్నామండి. అసలు ఒకటి మాత్రం ఒకటి చెప్తున్నానండి. అది నేనంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనో మా నాయకుడు అన్నదో నేను మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకునే నాయకులు అయితే లేరబ్బా. సో చంద్రబాబు నాయుడు గారు వేరు, మిగతా నాయకులందరూ వేరు. సో కంపారిజనే లేదు. ఇంకోటి మీరు అన్నది సిచ్యువేషన్ బట్టి మనం చెప్తున్నాను కదా, ఒకటే వర్డ్, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది. అందులో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా బాధ్యులు కావచ్చు. ఎస్ రిజిస్ట్రేషన్ విషయంలో చిన్న గ్యాప్ నడిచిందండి మొన్నటి వరకు. హౌ టు రిజిస్టర్ అనేది వచ్చినాయి. దాని మీద సపరేట్గా ఒక సమీక్ష ఏర్పాటు చేసుకుంటాం. దయచేసి ఒక్క చిన్న విషయం అండి, ప్రతి 1వ తారీఖు కల్లా ఉద్యోగాలకు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నామండి. ముందు మేము చేసింది చెప్తే కొంచెం మాకు కూడా ఆనందంగా ఉంటుంది కదా. లాస్ట్ 5 సంవత్సరాలు ఆ జీతం రావడానికి ఎప్పుడు వస్తుందా బాబా జీతం రావడానికి అని చెప్పి వెయిట్ చేశారు. మీరు మాకు పట్టం కట్టారు. ఉద్యోగస్తులందరూ కూడా మమ్మల్ని ఒక ఆశతోనే తీసుకొచ్చారు. మేము కూడా ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని గ్రాడ్యువల్గా ఒకటి ఇస్తున్నాం. కాబట్టి ఆ ఉద్యోగస్తులకు రావాల్సిన ప్రతిదీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము చేస్తాం. ఎక్కడ అది ఎంక్వైరీకి పంపించారు, కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీకి పంపించారండి CCLAకి. దాని ప్రకారం అవుతుంది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. యాక్చువల్గా మేము చాలా కూలంకషంగా దాని మీద చర్చలు జరిగినాయండి. ఈవెన్ హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆఖరికి ఢిల్లీ, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాము. అందులో బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకొని చేసాము. కొన్ని బస్సెస్ అయితే రావాలి. ఆ బస్సెస్ కూడా కొంచెం మంచి బస్సెస్, ఎలక్ట్రికల్ బస్సెస్ టైప్లో తీసుకురావడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పరిహారం ప్రభుత్వం ఇవ్వాలి. ఒక్కొక్క జిల్లాలో లేదండి, మొన్న రీసెంట్గా కూడా దీని మీద చర్చ కూడా జరిగింది. మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు దీని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేశారు. ఫండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫండ్ ఇచ్చేస్తారు.